पूरा लोकल। కాంగ్రెస్ పార్టీ ఇస్ మదర్ ఆఫ్ ఆల్ లైఫ్. అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఇక్కడ ఏంటని చెప్పారు, ఇక్కడ స్థానిక నాయకుడు ఒక రూలింగ్ పార్టీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు చెప్పారు ఓట్ చోరీతోనే బీజేపీ గెలిచిందని. అయ్యా మహేష్ గౌడ్ గారు, మీరు బహుశా రాహుల్ గాంధీ గారిని అడిగినట్టుంది, అందుకే ఆ ఓట్ చోరీ చెప్తున్నారు. ఏ ఓటర్ లిస్టుతోనైతే బీజేపీ సభ్యులు గెలిచారో అదే ఓటర్ లిస్టుతో మీ సభ్యులు గెలిచారు. ఏ యంత్రాంగం అయితే ఎలక్షన్స్ ఇక్కడ పెట్టిందో అదే యంత్రాంగం మీకు ఎలక్షన్స్ పెట్టింది. కాంగ్రెస్కి సపరేట్ ఎలక్షన్స్, బీజేపీకి సపరేట్ కాలే. మరి మీరు కూడా 8 సీట్లు గెలిచారు కదా, దానికి మీ దగ్గర జవాబు ఏంది? ఇది ఓటు చోరీ కాదు, ఇది ఓటు చోరీ కాదు, రాహుల్ గాంధీ బ్రెయిన్ చోరీ అయిపోయింది. మేము అది గుర్తుపెట్టుకోవాలి. అయితే మా అరవింద్ అని అంటుండే, అటు అనకన్నా అసలు రాహుల్ గాంధీకి బ్రెయిన్ ఉంటే కదా అన్నాడు. అంటే అది కొద్దిగా గొప్ప ఉంటుంది, మీరు మొత్తం ఉండకపోవచ్చు, కొద్ది గొప్ప ఉంటుంది. ఆ బ్రెయిన్ చోరీ అయిపోయి ఈరోజు కాంగ్రెస్ నాయకులు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఓటు చోరీ ఇవన్నీ కూడా వారు అన్నట్టు ఇది ప్రజల ఒక సమస్యను తీర్చలేక వాళ్ళ ప్రభుత్వాలు ఎక్కడైతే ఉన్నాయో వారి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక పరిస్థితుల్ని పెట్టుకొని వారు దారి మళ్లించే ప్రయత్నం చేశారు. డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే. మరి ఈరోజు తెలంగాణలో ఉన్నప్పుడు ఇక్కడ నేను అడుగుతా ఉన్నాను, వాళ్ళు మాట్లాడుతూ ఉన్నాను బీసీ ఒక రిజర్వేషన్ల గురించి. నిన్న మాత్రం మరి స్పష్టంగా చెప్పారు, మా పార్టీయే మీ బీసీ రిజర్వేషన్ ఇస్తానని చెప్పి 42%. నేను అంతకుముందే చెప్పాను మా పార్టీ 46 ఇస్తుందని చెప్పి, ఇప్పుడు మీరు 42 ఇస్తున్నారు. 42లో మన 10% ముస్లింలకు ఇస్తున్నారు, అంటే 32 మాత్రమే మీరు ఇస్తున్నారు. కానీ భారతీయ జనతా పార్టీ ఇచ్చేటటువంటి 46% రిజర్వేషన్లు కేవలం బీసీలకే, అసలైన బీసీలకే ఇస్తుందని చెప్పేసి కూడా ఈరోజు సభాముఖంగా తెలిసిన మిత్రులు. ఎందుకంటే రిజర్వేషన్లు బీసీలకు ఏది ఉన్నాయో అది బీసీలకే చెందాలి, అందులో వేరే మతానికి వచ్చే అవకాశం లేదు. భారతీయ జనతా పార్టీ ముందు నుంచి చెప్తా ఉన్నాం, మేము మతం ఆధారమైనటువంటి రిజర్వేషన్లకు వ్యతిరేకం అని చెప్పేసి. మతం ఆధారమైన రిజర్వేషన్కు వ్యతిరేకంగా చెప్పినప్పుడు కూడా ఈరోజు కేవలం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు 10% రిజర్వేషన్ ఇచ్చి బీసీలకు 10% రిజర్వేషన్ తగ్గిస్తుందనే విషయాన్ని కూడా ఈరోజు తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నిజంగా మనం ఆలోచిస్తే కాంగ్రెస్ పార్టీ ఈరోజు రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నట్టు ఈ సమయంలో యూరియా విషయంలో మాట్లాడుతూ ఉన్నారు మిత్రులు. నేను చెప్తా ఉన్నాను, మొన్న కూడా చెప్పాను, ఈరోజు యూరియా ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రం నుంచి ఎక్కడ కూడా సప్లైలు తక్కువ చేయలేదు. ఇది కృత్రిమమైనటువంటి కొరత. మంత్రుల స్టేట్మెంట్తోని, కాంగ్రెస్ నాయకులతోని, దళారీలతోని ఇది చేస్తున్నటువంటి కృత్రిమ కొరత కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించిన కొరత ఇది. కాబట్టి రైతులు ఒకసారి తెలుసుకోవాలి. నేను అనేక జిల్లాలు తిరిగాను, కలెక్టర్లతో మాట్లాడాను, ఎక్కడ కూడా రైతులకు కష్టం రావట్లేదు చెప్తా ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ మాట్లాడుతూ ఉంది, అసలు బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటే. బీఆర్ఎస్ మాట్లాడుతూ ఉన్నారు రైతుల గురించి. అసలు ఈ రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటిగా రైతులకు బేడీ చేసింది ఎవరంటే టీఆర్ఎస్ పార్టీ. ఈ యొక్క రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన తర్వాత అధిక సూసైడ్స్, ఆత్మహత్యలు రైతులు చేస్తున్నారంటే అది బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకు రైతుల గురించి మాట్లాడే అధికారం లేనే లేదు. మీరు కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసి బీజేపీని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ తెలంగాణ ప్రజలు ఈరోజు రాజకీయ చైతన్యంతో ఉన్న ప్రజలన్నీ గుర్తుపెట్టుకోవాలి. మిత్రులారా, ఈరోజు మనం చూస్తా ఉన్నాం, ఇక్కడ అనేక మంది ఈరోజు ఇక్కడ గల్ఫ్కు పోతా ఉన్నారు. గల్ఫ్లో పోయినటువంటి నిజామాబాద్, కరీంనగర్ ఈ ప్రాంతంలో వాళ్ళు పోతున్నటువంటి వాళ్ళ కష్టాలు నేను వాళ్ళు చాలా మంది అంతా మాట్లాడారు, రమ్మన్నారు. నేను వస్తా అని చెప్పాను, వచ్చే నెల తప్పకుండా మిమ్మల్ని వచ్చి కలుస్తా అని చెప్పారు. మరి వారి కోసం గల్ఫ్లో ఉన్నటువంటి ఏవైతే మైగ్రెంట్స్ ఉన్నారో వాళ్ళ కార్మికులకు ఒక బోర్డు క్రియేట్ చేయాలని చెప్పేసి కూడా మరి అరవింద్ గారు, మా ఎంపీలు చాలామంది కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం వారి గురించి పట్టించుకోవట్లేదు. ఈ రోజు కూడా భారతీయ జనతా పార్టీ ఎన్ఆర్ఐ సెల్ అవుతుందో అక్కడి నుంచి ఏదైనా ఖబర్ వస్తే భారతీయ జనతా పార్టీ స్పందిస్తుంది, కానీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం స్పందించట్లేదు. మిత్రులారా, ఈరోజు నిజామాబాద్లో కూడా నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్